ఈ సెషన్లో మనం వరదల గురించి తెలుసుకుందాం. ఈ వరదలు అనేది విపత్తు నిర్వహణలో సహజ వైపరీత్యాల్లో ఒక భాగం. అంటే సహజ వైపరీత్యాల్లో అగ్నిపర్వతాలు, భూకంపాలు, సునామీలు, కొండ చర్యలు లాగానే మనకి ఈ యొక్క వరదలు అనేవి ఒక సహజ వైపరీత్యం. అయితే ఈ సెషన్లో మనం ఈ వరదలు ఎలా ఏర్పడతాయి, వరదలకు గల కారణాలేంటి, వరదలు వచ్చినప్పుడు లాభాలు ఏమన్నా ఉన్నాయా, లేదా వరదల వల్ల నష్టాలు ఏం జరుగుతాయి, నష్టాలు జరిగితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి, వాటిని ఏ విధంగా అంటే విపత్తు నిర్వహణలో భాగంగా ఈ వరదలైనటువంటి విపత్తు వలన ఏ విధమైనటువంటి ఉపశమన చర్యలు చేపట్టాలి, వరదలకు ముందు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, వరదల తర్వాత ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి, అసలుకి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వరదల మీద ఏమన్నా అధ్యయనాలు చేసినాయా, ఏమన్నా ఉపశమన చర్యలు చేసినాయా, మన దేశంలో ఏ రకమైనటువంటి ఈ సంస్థలు ఈ వరదలకు సంబంధించినటువంటి అధ్యయనాలు చేస్తూ ఉన్నాయి, ప్రజలకు కావలసినటువంటి సమాచారాన్ని ఎట్లా అందిస్తున్నాయి, మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, వరదలు అంటే ఏంటో చూద్దాం. అధిక వర్షపాతం వలన నదులకు కానీ కాలువలకు కానీ గండ్లు పడి లోతట్టు ప్రాంతాలు ముంపుకి గురి కావటాన్ని వరదలు అంటారు. అంటే వరదలు ఎలా వస్తాయి అంటే మనకి అధిక వర్షపాతం, ఆ అధిక వర్షపాతం వల్ల ఏమవుతుందండి, నదులు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి, లేదా కాలువలు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ విధంగా పొంగి ప్రవహిస్తూ తీర ప్రాంతాలలో జలమయం కావటాన్ని మనము వరదలు అంటాం. కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందండి, గండ్లు కూడా పడే అవకాశం. గండ్లు పడటం అంటే ఎప్పుడైతే నదులు కానీ కాలువలు కానీ అధిక మొత్తంతో నీటితోటి ప్రవహిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో బలహీనమైనటువంటి కట్టలు ఉన్నప్పుడు ఆ కట్టలు తెగి తీర ప్రాంతాలని ముంచెత్తడం జరుగుతుంది. అలా ముంచెత్తినప్పుడే మనకి వరదలు అనేవి సంభవిస్తాయి. మరొకసారి చూడండి, నదులు తన సాధారణ స్థితి లేదా ప్రవాహానికి మించిన స్థాయిలో ప్రవహిస్తున్నప్పుడు నదికి ఇరువైపులా నీరు పొంగి వరదలు సంభవిస్తాయి. సో ఈ విధంగా గండ్లు పడటం కానీ లేదా కట్టలకు పొర్లి నీరు తీర ప్రాంతాల్లో చేరటం కానీ సంభవిస్తే వరదలు అనేవి సంభవిస్తాయి. అంటే సాధారణంగా వరదలు ఈ రెండు సందర్భాల్లో సంభవిస్తాయి. ఒకటేమో నదులకు కానీ కాలువలకు కానీ గండ్లు పడి, ఎప్పుడు పడుతుందండి గండి, నది లేదా కాలువలు పూర్తి సామర్థ్యంతో గనక ప్రవహిస్తున్నప్పుడు గండ్లు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరికొన్ని సందర్భాల్లో వర్షాలు ఎక్కువైనప్పుడు లేదా తుఫాన్ల సమయంలో ఈ యొక్క నదులు కాలువలకి గట్లుని దాటి, వాటి యొక్క గట్లను దాటి తీర ప్రాంతాల్లో నీరు చేరుతూ ఉంటుంది. సో ఈ రెండు సందర్భాల్లో, ఒకటి గండ్లు పడటం వలన కానీ లేదా నీరు పొంగి ప్రవహించడం కానీ, ఈ రెండు సందర్భాల్లో మనకి వరదలు సంభవిస్తూ ఉంటాయి. అలా వరదలు సంభవించినట్టు చూడండి, ఈ విధంగా ఇక్కడ కాలువలు కూడా ఎట్లా పడి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లోకి నీరు చేరుతూ ఉంటుంది. ఈ సందర్భాన్ని, ఈ స్థితిని ఏమంటామంటే మనం వరదలు అంటాం. ఓకే అండి, మరి దీనివల్ల ఈ పొంగి ప్రవహించటం వలన వరదలు సంభవిస్తున్నాయి అన్నాం. మరి దీనివల్ల కలిగే ప్రమాదాన్ని వరద వైపరీత్యము అన్నాం. చెప్పుకున్నాం కదండి, మొట్టమొదటిగానే లేదా ప్రథమంగానే మనకి విపత్తు అనేది రాదు. విపత్తు అనేది సంభవించాలంటే వైపరీత్యం జరగాలి. ఆ వైపరీత్యము ఈ యొక్క అంటే వైపరీత్యాన్ని ఆపలేని స్థితిలో లేదా వైపరీత్యాన్ని అధికంగా జరిగినప్పుడు, వైపరీత్యం అనేది అధికంగా జరిగినప్పుడు దాన్ని మనం ఏమంటామండి, విపత్తు అంటే ఒక చిన్న సంఘటనను వైపరీత్యం అంటాము. ఆ సంఘటనని అంటే సహజంగా కానీ మనము దాన్ని తగ్గించలేని స్థితిలో ఉంటే, సహజంగా ఆ వైపరీత్యాన్ని మనం తగ్గించలేని స్థితిలో ఉంటే అది విపత్తుకు దారితీసే అవకాశం ఉంటుంది. అంటే వైపరీత్యం ఏర్పడుతుంది, వైపరీత్యం తర్వాత విపత్తుకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఏంటండి, వరద సంభవించింది. వరద అనేది ఏంటండి, ఒక సాధారణ వైపరీత్యం. మరి ఈ సాధారణ వైపరీత్యం అనేది విపత్తుగా ఎప్పుడు మారుతుందండి, ఎప్పుడైతే ఈ వైపరీత్యం వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అధికంగా సంభవిస్తుందో ఆ సందర్భాన్ని మనం ఏమంటామండి, వరద విపత్తు అంటాం. సో మొదటగా వరద వైపరీత్యం అన్నాము. ఆ వరద వైపరీత్యము అధిక స్థాయిలో నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించింది అనుకోండి, అప్పుడు ఆ వరద వైపరీత్యమే వరద విపత్తుగా మారుతుంది. చెప్పుకున్నాం కదండి, ఏదైనా అంతే. మొదటగా వైపరీత్యం అంటాము చిన్న సంఘటనను. ఆ సంఘటన చెప్పుకోదగ్గ స్థాయిలో అధికంగా ప్రాణ ఆస్తి నష్టానికి దారి తీస్తే దాన్ని మాత్రమే మనం విపత్తు అంటాం. సో కాబట్టి మొదటగా వరద వైపరీత్యము, వరద వల్ల అధికంగా ప్రాణ ఆస్తి నష్టాలు జరిగినప్పుడు దానిని మనం ఏమంటామంటే వరద విపత్తు అంటాం. ఓకే అండి, రైట్. వరద అనేది ఒక నెమ్మదిగా సంభవించే వైపరీత్యం. ఇది నెమ్మదిగా సంభవించే వైపరీత్యం. మరి వేగంగా కూడా విస్తరించే వైపరీత్యం.
ఒకసారి వరద సంభవించిందనుకోండి, వాలును బట్టి అంటే ఆ భూస్వరూపం యొక్క వాలును బట్టి వరద వేగం అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా వరద వాలు ఎక్కువగా ఉందనుకోండి, నీటి వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. తొందరగా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ముంచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా ఇది నెమ్మదైనటువంటి విపత్తు అయినప్పటికీ క్రమంగా ఇది వేగంగా కూడా విస్తరించవచ్చు. ఓకే అండి. మరి దేశంలో వరదల పరిస్థితి గురించి చూద్దాం. దేశం మొత్తం వైశాల్యం 328 మిలియన్ హెక్టార్లు. 328 మిలియన్ హెక్టార్ అంటే దేశం మొత్తం విస్తీర్ణం 328 మిలియన్ హెక్టార్లు. మనం చెప్పుకున్నాం కదా జాగ్రఫీలో, ఏమని 32,87,263 చదరపు కిలోమీటర్లు మన భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం. అయితే హెక్టార్లో చెప్పుకుంటే 328 మిలియన్ హెక్టార్లు. మరి అందులో సుమారు 40 మిలియన్ హెక్టార్ల భూమి వరదలకు గురయ్యే అవకాశం ఉంది. అంటే సుమారుగా 12% భూమి, అంటే మన భారతదేశంలో సుమారు 12% భూమి వరదలకు గురయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం విస్తీర్ణంలో 40 మిలియన్ హెక్టార్లు వరదలకు గురయ్యే అవకాశం ఉంది. అది 12%కి సమానం. మరి జాతీయ వరదల కమిషన్ ప్రకారం ప్రతి సంవత్సరం 7.4 మిలియన్ హెక్టార్ల వరదలు అంటే భూమికి వరదలు సంభవిస్తున్నాయి. అంటే 40 మిలియన్ హెక్టార్లకు వరదలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆనాన్ యావరేజ్న ప్రతి సంవత్సరం సరాసరిన 7.4 మిలియన్ హెక్టార్ల భూమిలో వరదలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి మన భారతదేశంలో ఈ వరదలు ఎంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో మనకి ఇది అర్థమవుతుంది. అంటే భారతదేశంలో మొత్తం 40 మిలియన్ హెక్టార్ల భూమిలో వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం సరాసరిన 7.4 మిలియన్ హెక్టార్ల భూమిలో మనకి వరదలు వస్తున్నాయి. కాబట్టి ఈ వరదల వలన కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరగటమే కాకుండా కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి ఈ వరదల వలన మన భారతదేశంలో ప్రతి సంవత్సరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ వరదలు విపత్తు గురించి మనం పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవకాశం ఉంది యాజ్ ఏ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్గా. ఓకే అండి. ఖచ్చితంగా మీరు ప్రతి విషయాన్ని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వరదలు ఆ విపత్తుల గురించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు సేకరించాలి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులుగా. చూడండి, ఇక్కడ భారతదేశంలో తరచూ వరదలు వచ్చేటటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ గ్రీన్ కలర్ ఉన్నదంతా కూడా వరదలు వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు. 12% భూభాగం దేశంలో వరదకు గురయ్యే అవకాశం ఉంది మనం చెప్పుకున్నాం. మరి దేశంలో ఎక్కడ వరదలు వస్తున్నాయండి? ఏ ప్రాంతంలో ఎక్కువగా వరదలు వచ్చే అవకాశం ఉంది అంటే గంగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాలు ముఖ్యమైనటువంటి వరదలు సంభవించే ప్రాంతాలు. సో మన భారతదేశంలో వరదలు సంభవించేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి నదులు ఏంటయ్యా అంటే గంగా బ్రహ్మపుత్ర మరియు వాటి యొక్క ఉపనదులు. ఈ గంగా బ్రహ్మపుత్ర వాటి ఉపనదులే కాదండి, కొన్ని ప్రాంతాల్లో పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో సింధు నది ఉపనదులు కూడా వరదలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఉత్తర భారతదేశంలో ప్రవహించే నదులు దాదాపు అన్నీ కూడా వరదలకు గురవుతూ ఉంటాయి. ఇక ఉత్తర దేశంలో అంటే రాష్ట్రాల వారీగా తీసుకున్నప్పుడు దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సోం మరియు ఒడిశా రాష్ట్రాలు అత్యధికంగా వరదలకు గురయ్యేటటువంటి రాష్ట్రాలు. నదులు తీసుకుంటేనేమో హిమాలయ నదులైనటువంటి గంగా బ్రహ్మపుత్ర నదులు తరచూ వరదలు గురవుతూ ఉంటాయి. రాష్ట్రాలు తీసుకుంటేనేమో ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్, అస్సోము మరియు ఒడిశా రాష్ట్రాలు తరచూ వరదలు ఇవి తరచూ వరదలు గురయ్యే రాష్ట్రాలే. కానీ మొత్తంగా తీసుకున్నాం అనుకోండి అనేక రాష్ట్రాలు ఉన్నాయి, కానీ తరచూ వరదలు గురయ్యే రాష్ట్రాలు ఇవి, తరచూ వరదలు గురయ్యే నదులు ఇవి. ఓకేనండి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఒకసారి అడుగుతాడు, దక్షిణ భారతదేశ నదులతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశ నదులు వరదలకు గురి కావడానికి కారణం ఏంటి అని కూడా అడగవచ్చు. ఎందుకంటే కారణం అవి హిమాలయ పర్వతాల్లో పుడతాయి కాబట్టి హిమాలయాల్లో మంచు కరిగే స్థితిని బట్టి వాటి యొక్క ప్రవాహ పరిమాణం ఉంటుంది. సో కాబట్టి మంచు ఎక్కువ పరిమాణంలో కరిగిందనుకోండి వాటి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. వాటికి తోడు వర్షం తోడైందనుకోండి ఆ మంచు కరిగినటువంటి నీరు ఈ వర్షంతో యాడైనటువంటి నీరు మొత్తం కలిసి నదికి పరిమితికి మించి ప్రవహిస్తుంటుంది, తద్వారా వరదలకు కారణమవుతుంది. కాబట్టి హిమాలయ నదులు తరచూ వరదలు గురి కావడానికి ప్రధాన కారణం అదే. అవి జీవనదులు ఎందుకన్నామండి, అటు వేసవి కాలంలో ప్రవహిస్తాయి, ఇటు వర్షాకాలంలో ప్రవహిస్తాయి. కాబట్టి హిమాలయ నదులను మనం జీవనదులు అన్నాము. సో ఈ జీవనదులే ఎక్కువగా వరదలకు గురయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇదంతా కూడా వరద సంభవించేటటువంటి రాష్ట్రాలు. వీటిలో ప్రధానమైన రాష్ట్రాలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సోం,
మరియు ఒడిశా రాష్ట్రాలు తరచూ వరదలు గురవు. మరి ప్రపంచంలో వరదల వలన జరిగేటటువంటి మరణాలలో, అంటే ప్రపంచంలో వరదల వలన జరిగేటువంటి మరణాలలో ఒక ఇండియాలోనే 1/5 వంతు సంభవిస్తుంది. అంటే మన భారతదేశం ఎంత వరద తీవ్రత ఉందో చూడండి. మన భారతదేశంలో ప్రపంచంలో జరిగేటటువంటి మొత్తం వరద ముప్పులో మన భారతదేశంలోనే 1/5 వంతు జరుగుతుంది. కాబట్టి మన భారతదేశానికి వరద అనేది ఒక ప్రధానమైనటువంటి విపత్తుగా మనం పరిగణించాలి. ఇక దేశంలో నదుల ద్వారా వచ్చినటువంటి వరదలు, అంటే దేశంలో నదుల ద్వారా వచ్చిన వరదల వల్ల 60% నష్టం వాటిల్లుతుంది. మిగతా 40% తుఫానులు మరియు అధికంగా కురిసే వర్షపాతం వలన సంభవిస్తుంది. అంటే మనకి వరదలు సంభవిస్తున్నాయి దేశంలో. మరి ఈ వరదలు ఏ రకంగా దేనివల్ల సంభవిస్తున్నాయంటే, మొట్టమొదటగా వరదలు నదుల ద్వారా వచ్చినటువంటి, అంటే దేశంలో వరదలు సంభవిస్తే ఆ వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే నదులు ఎక్కువగా పొంగి ప్రవహించటం వలన 60% నష్టం సంభవిస్తుంది. ఇక మిగిలినటువంటి నష్టం తీసుకున్నాం అనుకోండి, అవి తుఫానుల ద్వారా కావచ్చు, లేదా అధికంగా కురిసేటటువంటి వర్షపాతం ద్వారా కూడా కావచ్చు. సో ఈ విధంగా మన భారతదేశంలో సంభవిస్తున్నటువంటి వరద నష్టాలలో నదులు పొంగి ప్రవహించడం వలన ఏర్పడేటువంటి నష్టమే ఎక్కువగా ఉంది. అది 60%గా ఉంది. మిగిలినటువంటి 40% ఏదైనా తుఫానులు సంభవించినప్పుడు లేదా అధికంగా వర్షం సంభవించినప్పుడు నదులతో సంబంధం లేకుండా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భంలో కూడా వరదలు సంభవిస్తాయి. కాబట్టి అలాంటి వరదలు కలుపుకుంటే మిగిలినటువంటి 40% నష్టం సంభవిస్తుంది. సో అధికంగా మాత్రం నదులు పొంగి ప్రవహించడం వలనే వరదలు ఎక్కువగా వస్తున్నాయి మన భారతదేశంలో. మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆ వరద వచ్చినప్పుడు ఈ పరిస్థితి లోతట్టు ప్రాంతాలు ఏ విధంగా ముంపుకు గురవుతున్నాయి. దేశంలో హిమాలయ నదులైనటువంటి గంగా, బ్రహ్మపుత్ర మరియు వాటి ఉపనదుల వలన సంభవించే వరదల వలన మనకి 60% నష్టం సంభవిస్తుంది. మరి ద్వీపకల్ప నదుల వలన సంభవించే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతాడు, ఎందుకు హిమాలయ నదులతో పోల్చుకుంటే ద్వీపకల్ప నదుల వలన వరద నష్టం తక్కువగా ఉంటుందంటే, మొదటిది నదుల్లో నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. అంటే ద్వీపకల్ప నదుల్లో ప్రవహించే నీరు పరిమాణం తక్కువగా ఉంటుంది. ఎందుకని? ద్వీపకల్ప నదులన్నీ కూడా వర్షాధారపు నదులు కాబట్టి వర్షం ఎక్కువైనప్పుడు మాత్రమే, వర్షాకాలంలో మాత్రమే ఈ నదులు పొంగి పొర్లే అవకాశం ఉంటుంది. అది ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటే వర్షపాతం అనేది కూడా సరాసరి తగ్గుతుంది. కాబట్టి ఈ నదులకు కూడా వరదలు కొంత తక్కువగా వస్తూ ఉంటాయి దక్షిణ భారతదేశంలో, ప్రధానంగా ద్వీపకల్ప ప్రాంతంలో. సో అదేవిధంగా ద్వీపకల్ప నదుల్లో కూడా మధ్య భారత నదులైనటువంటి నర్మదా తప్తి వల్ల అతి తక్కువ నష్టం సంభవిస్తుంది. మరి మధ్య భారతదేశంలో అంటే మనం చెప్పుకున్నాం, ద్వీపకల్ప నదులు 2గా విభజించుకొని, ఒకటి తూర్పుకు ప్రవహించే నదులు, 2 పశ్చిమానికి ప్రవహించే నదులని. ఇలా పశ్చిమానికి ప్రవహించే నదుల్లో ప్రధానమైనటువంటి నర్మదా తపతి తీసుకుంటే ఇవి పగులు లోయ గుండా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉండటమే కాకుండా పగులు లోయ గుండా, ఎంత లోతైనటువంటి ప్రాంతం గుండా ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఈ నదులకు వరదలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే మనకి తూర్పుకు ప్రవహించే నదులు తీసుకున్నాం అనుకోండి, మనకి గోదావరి కానీ, కృష్ణ కానీ, కావేరి కానీ, లేదా మహానది కానీ, ఇవి తరచు కాకపోయినా కానీ, హిమాలయ నదులంతా తరచు కాకపోయినా కానీ, ఇవి వర్షపాతం ఎక్కువైనప్పుడు ఈ నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మధ్య భారతదేశంలో ప్రవహించేటటువంటి నర్మదా తపతి నదులకి వరదలు వచ్చే అవకాశం చాలా 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 తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, హిమాలయ నదులకి అత్యధికంగా వరదలు వస్తాయి, ద్వీపకల్ప నదులకి తక్కువగా వరదలు వస్తాయి. ఇక్కడ ప్రధాన కారణం తీసుకుంటే వర్షం మీద ఆధారపడి ఉంటాం, ద్వీపకల్పంలో ఉంటాం, అంటే పీఠభూమి ప్రాంతంలో ఉండటం వల్ల వరదల తీవ్రత కొంత తక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో. దేశంలో వరదల వలన సంభవించే నష్టంలో ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్లోనే ఉంది. అంటే మన భారతదేశంలో ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఏంటండి? భారతదేశంలో వరదల వలన ప్రతి సంవత్సరం లేదా వరదల వలన అత్యధికంగా నష్టపోయేటువంటి రాష్ట్రం ఏది అంటే, ప్రతి సంవత్సరం కాకపోయినా ఎక్కువ సందర్భాల్లో భారతదేశంలో వరదల వలన అధికంగా నష్టపోయే రాష్ట్రం ఏదయ్యా అంటే ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ భాగం ఉంది. ఇది దేశంలో సంభవించే వరద నష్టంలో సుమారు 33%. చూడండి ఎంత శాతం ఉందో. అంటే దేశంలో సంభవించే వరద నష్టంలో ఒక ఉత్తరప్రదేశ్ నుండే 33% వరకు ఉంటుంది. అదే బీహార్ నుంచి తీసుకుంటే 27% వరకు ఉంటుంది. ఇక పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో తీసుకుంటే 15% ఉంది. అస్సోంలోను ఇతర ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే 5% ఉంది. చూడండి, అంటే ఉత్తర భారతదేశంలో వరదల వలన నష్టపోయేటువంటి రాష్ట్రాల యొక్క శాతం తీసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉంది. ఆ తర్వాత బీహారు, ఆ తర్వాత పంజాబ్, హర్యానా, ఆ తర్వాత అస్సోము, ఇతర రాష్ట్రాల్లో 5%. చూడండి, ఇక్కడ మనము ఉత్తరప్రదేశ్, బీహార్ అన్నాం కదండి. ఈ 2 రాష్ట్రాల గుండా ప్రవహించే నది ఏదండి? గంగా నది.
అదేవిధంగా పంజాబ్ హర్యానాలు తీసుకున్నాం అనుకోండి, ఈ పంజాబ్ హర్యానాలో ప్రవహించిన నదేదండి సింధు, దాని ఉపనదులు. అదేవిధంగా అస్సోము, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవహించినది ఏదండి బ్రహ్మపుత్ర. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందండి, మనకి హిమాలయ నదులైనటువంటి గంగా, బ్రహ్మపుత్ర మరియు సింధు. అయితే సింధు ఎక్కువ భాగం మన దేశంలో ఉండదు కాబట్టి కేవలం ఇక్కడ పంజాబ్ హర్యానాల్లోనే సంభవిస్తుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనకి హిమాలయ నదుల వలనే మనకి ఎక్కువ నష్టం వస్తుంది. అది కూడా రాష్ట్రాల వారీగా ఉత్తర భారతదేశంలో తీసుకుంటే అత్యధికంగా మనకి 33% నష్టం సంభవిస్తుంది. అంటే మొత్తం వరదల వలన సంభవించే నష్టంలో భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోనే 33% నష్టం సంభవిస్తుంది. ఓకే అండి. మరి దేశంలో వరదలు రావడానికి గల కారణాలను పరిశీలించినట్లయితే ఒక ప్రాంతంలో ఒక రోజుకి 15 సెంటీమీటర్ల పైగా వర్షం కురియటం వలన ఆ ప్రాంతంలో వరదలు సంభవిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక రోజులో ఒక ప్రాంతంలో 15 సెంటీమీటర్లకు మించి వర్షం గనక సంభవిస్తే ఆ ప్రాంతంలో సాధారణంగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 15 సెంటీమీటర్లు. భారతదేశం యొక్క సరాసరి వర్షపాతమే 105 సెంటీమీటర్లు అనుకున్నాం. అంటే సంవత్సరం మొత్తం మీద కురవాల్సిన వర్షపాతం 105 సెంటీమీటర్లు. అలాంటిది ఒక రోజులో 15 సెంటీమీటర్లు ఒక ప్రాంతంలో కురిసిందనుకోండి, ఆ ప్రాంతం అంతా కూడా జలమయం అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది 15 సెంటీమీటర్ల పైగా గనక ఒక ప్రాంతంలో వర్షం కురిసిందంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంకి వరద ముప్పు పొంచి ఉంటుంది. ఇకపోతే తుఫానులు దేశంలో వరదలు రావడానికి ఒక ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. అంటే వర్షపాతం 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది ఒక కారణం. ఇక రెండో కారణం ఏంటండి, తుఫానులు. మరి మన భారతదేశానికి ప్రధానంగా దక్షిణ భారతదేశానికి లేదా ద్వీపకల్ప భారతదేశానికి ఇరువైపులా 2 సముద్రాలు ఉన్నాయి. పశ్చిమ భాగంలో అరేబియా సముద్రం, తూర్పు భాగంలో బంగాళాఖాతాలు ఉన్నాయి. మరి సాధారణంగా ఈ పశ్చిమ భాగంలో ఉన్న అరేబియా సముద్రానికి మే, జూన్లో తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నైరుతి ఋతుపవనాలకి వచ్చే సందర్భంలో మనకి తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది అరేబియా సముద్రంలో. అదే ఈశాన్య ఋతుపవనాలు వచ్చేటటువంటి కాలంలో బంగాళాఖాతంలో ప్రధానంగా అక్టోబర్, నవంబర్ నెలలో కూడా ఎక్కువ తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 2 సందర్భాలలో మన భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి తుఫానుల ముంపు ఉంది. కాబట్టి ఆ తుఫానుల వలన కూడా మనకి వరదలు రావటం అనేది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి అధిక వర్షపాతం, తుఫానులు వరదలు రావడానికి కారణాల్లో కొన్ని. ఓకే అండి.